అదేవిధంగా రేషన్ కార్డులు జారీ చేసిన తదనంతరం రేషన్ కిరాణా షాపుల ద్వారా సన్న బియ్యాన్ని పేదలకు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలోనే చేపట్టబోతా ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇయ్యని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగా రేషన్ కిరాణా షాపుల్లో సన్న బియ్యంతో పాటు 2-3 రకాల నిత్యావసరాల సరుకులు కూడా మరి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదలకు అందించే ఒక మహత్తర కార్యక్రమాన్ని ముందు చేపట్టబోతా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు సంవత్సరానికి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తూ ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇస్తూ త్వరలోనే పెన్షన్ కార్డులు ఫ్యామిలీ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ అబద్ధాలరావు డ్రామారావు చేసే డ్రామాలకు మీరు భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలంగాణ ప్రజానికానికి వేడుకుంటూ మరి తప్పకుండా అభివృద్ధి పదంలో ఇంకా 4 సంవత్సరాల సమయం ప్రజలు మాకు ఇచ్చారు. సంవత్సరంలోనే వారు చేసిన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు తీసుకెళ్తా ఉంది. భవిష్యత్తులో ఇంకా 4 సంవత్సరాల్లో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా రాష్ట్రంలో విద్యార్థుల్ని, యువతను, రైతాంగాన్ని, అన్ని సామాజిక వర్గాలని కాపాడుకునే విధంగా ప్రణాళికలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.